ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనము శుభాలు మీకు తెలియపరుస్తున్న పిల్లరా. మరి దేవాది దేవుడు, మహోన్నతుడి దేవుడు గతించిన కాలమంతా కూడా, దినమంతా కూడా తన కృపలో భద్రపరుచుకుని నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. 2024 సంవత్సరం 5వ నెల 22వ దినం ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమవును. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. పిల్లరా, మరి దేవాది దేవుడు మహోన్నతుడి దేవుని సన్నిలో మరి దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే మరి యవన బిడ్డలతో చెప్తున్నటువంటి మాట, మరి దేవాది దేవుడు తల్లిదండ్రులు ఎప్పుడైతే మనం సన్మానితో గౌరవిస్తూ ఉంటామో మరి వారి వాళ్ళకు కూడా మనకి దీర్ఘాయువు వస్తుందని లేఖనం సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా ఆ దేవుని వలన, దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే వింటామో, దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఉంటామో దీర్ఘాయువు మనకు వస్తుందని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలైనటువంటి వారందరూ కూడా మరి మేము ఈ చెడు అలవాట్ల నుంచి విడుదల పొంది దేవుని వాక్యాన్ని అనుసరించి దీర్ఘాయుష్తో ముందుకు నడిచేటట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థించండి. దేవుడే గొప్ప ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని మీకు అనుగ్రహిస్తాడు. ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి యవనస్తుని కూడా మీరు దీవించండి ప్రభు. ప్రతి యవనస్తుని కూడా మీరు రక్షించుకోండి. వారు చెడు అలవాట్ల నుంచి విడుదల పొంది దేవాదిగో తండ్రి నువ్వే గొప్ప దేవుడు అని తెలుసుకుని ప్రభు దేవ మార్పు చెంది బాప్తిజం తీసుకుని రక్షణపడి కృప దయచేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభా. ఇగో మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. మంచి నాయకులు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో నేను ప్రభావం, ఇదిగో తండ్రి ప్రభు, ఈ దేశంలో బిడ్డలకు మంచి వంతు నింపండి. అలాగే పాడి పంట మీరు ఆశీర్వదించండి. వ్యవసాయాలు ఇప్పుడు చేసుకున్నారు, వాతావరణం దయచేయండి. జైల్లో ఉన్న బిడ్డలకు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలన్నీ కూడా కొట్టివేయండి తండ్రి. నైనా వారి జీవితాలు గొప్ప జయం దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నన్ను ప్రభా తండ్రి యేసు, నీకు వందనాలు తండ్రి ప్రభా. హాస్పిటల్ రోగం స్వస్థపరచండి తండ్రి యేసు. దేవా ఇగో ప్రతి ఉద్యోగస్తుల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా ప్రభావ మంచి ఆరోగ్యాలతో నింపండి. వారు చేసిన ఉద్యోగాలు మీరు తోడుగునండి. వారి ప్రయాణాలు రాకపోకలో మీరు తోడుగుని నడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈరోజు వివాహం జరిగించుకున్నటువంటి బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి నీ ఆశీర్వాదాలు దయచేయండి. బర్త్డే కార్యక్రమాలు జరిగించుకున్న బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. నీ దీవెనలు ఆశీర్వాదాలు దయచేయండి. దేవ వివాహం లేని బిడ్డలు ఉన్నారు, వివాహాలు దయచేయండి. గర్భఫలం లేని వారు ఉన్నారు, గర్భం దయచేయండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. ఈ దినమంతా కూడా ప్రభు నీ విశేషమైన కృపతో నింపండి. వారి పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ప్రభా, బిడ్డల ప్రయాణాలు మీరు తోడుగునండి తండ్రి. నాయన ప్రభా, మరి నాయన యేసు వారు చేస్తున్న పనులు మీరు తోడుగుని తండ్రి. రాకపోకలు యెహోవా నిన్ను కాపాడిన రీతిలో బిడ్డలు మీరు ఆశీర్వదించిన తండ్రి. ప్రభా, ఎండవేళలో పనిచేస్తుండగా ప్రభా తండ్రి ఇదిగో నేను ప్రభా బిడ్డలకు మంచి ఆరోగ్యాలతో నింపి చల్లదనం నేడు మీరు అనుగ్రహించి నమ్మకం మేము తెచ్చుకొస్తుందని ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.